తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మరోసారి రెచ్చిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయాలంటూ టీడీపీ కార్యకర్తలకు పిలిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను కొడితే దిక్కి అవడంటూ అహంకారపూరిత మాటలు మాట్లాడారు. సీఎం చంద్రబాబు 3 నెలలు మమ్మల్ని ఫ్రీగా వదిలేయాలని అన్నారు. టీడీపీని విమర్శించే వారందరినీ ఉతికి ఆరేస్తామంటూ బహిరంగంగానే అధికార పార్టీ జులుం ప్రదర్శించారు. అంతటితో ఆకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే అంతు చూస్తానంటూ గూండాగిరి చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జాగ్రత్త పడండి. మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి ముక్కుతానా. ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఎట్లా మనం కొడతామంటున్నారు? ఉతికి 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 ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్. రేపు మమ్మ తద్దేవారు సార్ మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి మీ ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము. ఉత్తిగారేంద్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేది జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. మేము ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేయించుకుంటారా? నోయోస్ భద్రం ఒకరు గన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు. మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంటే ఇదంట. మేము తెచ్చుకోలే. కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు వద్దు నువ్వు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు. మళ్ళీ రేపు దినాలంట 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కడు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది. ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా.